అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి. చూడండి, సీమోను ఏం చేశాడు? ఇప్పటికీ ఆయన మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నాడు, కానీ ఇక్కడ ఏం చూస్తున్నాడు? వారిలో ఒక అభిషేకాన్ని చూస్తా ఉన్నాడు. అది నాకు కావాలా. ఈ డబ్బులకు అభిషేకం వస్తుందా? అమ్మా, నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తావు, బ్రదర్ మీ దగ్గర ఉన్న అభిషేకం నాకు కావాలా, నేను 1,00,000 రూపాయలు ఇస్తా, లేకపోతే 1,00,00,000 రూపాయలు ఇస్తా, నాకు ఇస్తానని అడిగితే నేను ఇవ్వగలనా? కింద వచ్చిన చదువుతాం ఒకసారి. నేనెవని మీద చేతులుంచుతునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగెను. ఎవరు? సీమోను. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకునినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలుపంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. చాలండి. ఇక్కడ ఈయన బాప్తిజం తీసుకున్నాడు, కానీ పూర్తిగా మారు మనసు పొందలే. అంటే అక్కడ వాళ్ళ కొరకు మారు మనసు పొందాడు, కానీ హృదయపూర్వకంగా పొందలే. అతనిలో గర్వం ఉంది. ఎలాంటి గర్వం అంటే డబ్బుతో ఏమైనా కొనవచ్చు. కానీ ఏ గర్వం అయితే అతనిలో ఉన్నదో మరి ఆ గర్వము దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు డబ్బుతో కొందాం అనుకున్నావు కదా, అది దేవుని చిత్తం కాదు, నువ్వు కొనలేవు. అది దేవుడు ఉచితంగా ఇస్తాడు కదా. దేవుడు నీకు ఫ్రీగానే ఇస్తాడు, డబ్బు అవసరం లేదు. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలా, నీ మనస్సును దేవునికి ఇవ్వాలా, విశ్వాసంగా ఉండాలా, నమ్మకంగా ఉండాలా, దేవుని దగ్గర యథార్థమైన జీవితాన్ని జీవించాలి. యథార్థమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించే వ్యక్తిగా ఉండాల. మన జీవితంలో చాలా ఉంటాయి, అవన్నీ విడిచిపెట్టాల. పాపం ఉంటుంది, మనలో చాలా విషయాలు దాగి ఉంటాయి. వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని దగ్గర మనం అడిగితే గనక ఆయన నీకేమిస్తాడు? దేవుని ఆత్మను నీ పైన కుమ్మరిస్తాడు. హల్లెలూయా. ఎంతమంది ఆశ కలిగి ఉన్నారండి ఆత్మను పొందాలని? హల్లెలూయా. దేవుని శక్తిని మనం పొందుకుంటాం. అంటే మనము భాషలతో మాట్లాడకపోయినా, కింద పడి మనం కొట్టుకోకపోయినా, మన పైన దేవుని ఆత్మ రాలేదు అని మీరు అనుకోవద్దు. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కలాగా ఉంటుంది. నీ హృదయము ఆయనకి ఇష్టమైతే, నీ మనస్సు మంచిదైతే దేవుడు తప్పకుండా నిన్ను ఆయన ఆత్మతో నింపుతాడు. హల్లెలూయా. బాప్తిజం మట్టుకే తీసుకొని నీవు క్రైస్తవునిగా జీవిస్తున్నట్లయితే, ఇదిగో ఈరోజు నీకు దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు, దేవుని చిత్తము నీ కొరకు ఎదురు చూస్తుంది. ఈరోజు దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడుటకు దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుని అభిషేకము నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. చదవమ్మా. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. ఏమంట? ఒకవేళ దేవుడు యాక్సెప్ట్ చేస్తే నీ హృదయాలోచన ఏం చేయబడుతుంది? క్షమించబడవచ్చు. అంటే నీ హృదయములో నువ్వు అనుకున్నది, నువ్వు ఆలోచించింది కూడా నీకు శాపాన్ని తేవచ్చు దేవుని విషయమై. కానీ ఇక్కడ క్రీస్తు నీ కొరకు మరణించడం ద్వారా ఆ శాపములను ఆయన ఒక్కడే తీసివేయగలుగుతాడు. అంటే నువ్వు అనుకుంటావు ఏంటంటే దేవుడు క్షమించాడు అని నువ్వు అనుకుంటావు. దేవుడు ఎప్పుడు క్షమిస్తాడు? నీ అంతటా నువ్వు వచ్చి దేవుని దగ్గర నువ్వు ఒప్పుకుంటే అప్పుడు ఆయన నిన్ను క్షమిస్తాడు. బాప్తిజం తీసుకున్న వాళ్ళందరినీ కూడా క్షమించవచ్చు కదా. యేసుక్రీస్తు చిత్తము ఉన్నది కదా. ఎందుకు? దేవుని ఆత్మచేత నింపబడాలి. ఎందుకంటే ఈ శరీరముకు ఆత్మకు ఎప్పుడు విరోధమే కదా. ఈ శరీరము ఆత్మ ఎప్పుడు కూడా పోట్లాడుతూనే ఉంటాయి, ఒకదానికొకటి ఎప్పుడూ పోటీ పడుతూనే ఉంటాయి. నేను గొప్ప. అది దేవుని చిత్తం అయితే, దేవుని ఆత్మ నీ పైనకి వస్తే, ఆ ఆత్మ నీ శరీరం, నీ ఆత్మను ఏం చేస్తాడు? కలుపుతాడు. హల్లెలూయా. అప్పుడు సమాధానము నీ జీవితంలోకి వస్తుంది.
అప్పుడు నువ్వు దేవుని కోసం బ్రతుకుతావు, దేవుని కోసం నువ్వు జీవిస్తావు. నీ జీవిత కాలం అంతా కూడా దేవుడు నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తాడు. ఆ జీవితాన్ని కోరుకోవాలి, ఆ పరిశుద్ధమైన జీవితాన్ని కోరుకోవాలి. నీ హృదయ ఆలోచనలన్నీ కూడా క్షమించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టే ఈరోజు ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. హల్లెలూయ. ఆయన హృదయం ఎలా మారింది చూడండి. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియో నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పాను. అంతటా వారు సాక్ష్యమిచ్చుచు ప్రభువు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. చాలమ్మా, ఇక్కడ సీమోనుకు చివరిలో అర్థమైంది ఏంటంటే, చూసినంత మాత్రాన వాటిని మనం పొందలేం. అది దేవుని చిత్తం ఉండాలా, దేవుని ఏర్పాటు ఉండాలి కదా. ఈ రోజులు మనం చూస్తాం, దైవజనుడు ప్రార్థన చేస్తా ఉంటే నేను కూడా ప్రార్థన చేస్తా, నాకు కూడా అభిషేకం ఉందనే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అది దేవుని చిత్తము ఉన్నటువంటి వ్యక్తికే సాధ్యం. అందుకే ఇక్కడ సీమోను గ్రహించాడు చివరిలో, అయ్యా ఇవేవి కూడా నా మీదికి రాకుండా మీరే నా కొరకు దేవుణ్ణి వేడుకోండి, ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆయనకు భయం వేసింది, దేవుని గురించి అర్థమైంది ఆయనకు. కాబట్టి ఈరోజు మనము కూడా అలాంటి గర్వము మన లోపల లేకుండా ఎప్పుడు కూడా మనం దేవునికి లోబడే బిడ్డలముగా, మన దైవజనులను మనం గౌరవించే బిడ్డలముగా, వాళ్ళపైన ఉన్న అభిషేకాన్ని గౌరవించే బిడ్డలముగా మనం ఉంటూ మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలని మీ అందరినీ కూడా నేను దేవుని పేరిట వేడుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అభిషేకించి దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. ఈ దినము దేవుని ఆత్మ చేత మీరు నింపబడుదురుగాక. హల్లెలూయా.